పాడ్కాస్ట్ స్టార్ట్ చేసి 12 వీక్స్ అయింది. అంటే 12 ఎపిసోడ్స్‌ని పబ్లిష్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, ఎవ్రీవన్ నాకు పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఏదైనా ఫీడ్‌బ్యాక్ నాకిచ్చి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థాంక్స్. ఎందుకంటే ఈ మధ్యన యూట్యూబ్‌లో కూడా పెట్టినప్పుడు మంచి వ్యూస్ వచ్చాయి, లైక్స్ వచ్చాయి. ఐయామ్ వెరీ హ్యాపీ. ఓకే. అయితే ఈ పాడ్కాస్ట్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే, ఒకరోజు వన్ రైడ్‌కి వెళ్ళినప్పుడు నా బైక్‌లో అలా ఎలోన్‌గా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఈ పాడ్కాస్ట్. ఎందుకు వచ్చింది అంటే, నా లైఫ్‌లో నేర్చుకున్న ప్రతి విషయాన్ని, అంటే ప్రతి విషయం ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు ఈరోజు నేర్చుకున్న లెసన్ ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది అంటే అది షేర్ చేయడంలో తప్పులేదు. సో, ఆ విధంగా మంచి విషయాన్ని షేర్ చేయాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒక పాడ్కాస్ట్ ఆర్ ఒక యూట్యూబ్ 100 మంది విన్నప్పుడు ఒకరికైనా యూజ్ అవుతుందనేది దాని మెయిన్ ఉద్దేశం. ఓకే. అయితే ఈ 12 ఎపిసోడ్లు కూడా యూనిక్ టాపిక్స్ తీసుకొని మాట్లాడాను. ఈ 70 అవర్స్ వర్క్ వీక్ అని గానీ, లేదంటే బియాండ్ మోటివేషన్. సో, ఎవ్రీ టాపిక్ ఒక యూనిట్ టాపిక్‌గా అనిపించి నాకేమనిపించిందో అదే మాట్లాడాను. మేబీ అందులో తప్పు ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు. అయితే రైట్ ఉండేదాన్ని తీసుకోండి, తప్పు ఉన్నదాన్ని వదిలేసేయండి. నాట్ ఎన్ ఇష్యూ. అయితే మెయిన్‌లీ అంటే ఈ 12లో మాక్సిమం మోటివేషన్‌కి సంబంధించిన పాడ్కాస్ట్‌లు ఉండడం వల్ల చాలామంది ఇదేదో మోటివేషన్ క్లాసెస్ అనుకుంటున్నారేమో. ఇవన్నీ మోటివేషన్ క్లాసెస్ కాదు. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లైఫ్ లెసన్. నేను నా లైఫ్‌లో నేర్చుకున్న ప్రతి విషయాన్ని షేర్ చేయడానికి ట్రై చేశాను. ఇది మోటివేషన్ క్లాసెస్ అయితే కాదు. సో, ఎవ్రీ లెసన్ ఈజ్ అన్ ఎక్స్‌పీరియన్స్. ప్రతి లెసన్, నేను నేర్చుకున్న ప్రతి లెసన్ నా ఎక్స్‌పీరియన్స్ నుంచే వచ్చింది. ఎందుకో ఇది చెప్తున్నాను అంటే, మేబీ కొన్ని టాపిక్స్ కాపీడ్ లాగా అనిపిస్తాయి. కాపీడ్ లాగా అనిపించొచ్చు. ఎందుకంటే కాపీడ్ లాగా ఎందుకు అనిపిస్తాయి అంటే, మేబీ ఒకే రకమైన ఎక్స్‌పీరియన్స్ మల్టిపుల్ పీపుల్‌కి అయ్యుండొచ్చు కదా! ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు. ఒక సినిమాకెళ్ళినప్పుడు వందలు వేల మంది సినిమాలు చూస్తారు. సేమ్ సినిమానే ఇద్దరు ముగ్గురు ఒకే రకంగా చూసుండొచ్చు కదా! సో, వాళ్ళిద్దరి ఎక్స్‌పీరియన్సెస్ ఒకటే అయ్యుండొచ్చు. అలాగని ఒకడిదొకడు కాపీ కొట్టాడని చెప్పలేం. మేబీ అది కాపీడ్ అయినా కాకపోయినా అదొక లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తున్నాం అంతే. అయితే డీకోడ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు డీకోడ్ చేసుకోవడం అంటే ఏంటి అంటే, నువ్వు సక్సెస్ సాధించడానికి యూజ్ అయ్యే ఫార్ములాని ఫైండ్ ఔట్ చేయడం. అంటే నువ్వు ఏ ఫార్ములా ఫాలో అయితే నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు. ఎందుకంటే ఒక బుక్ చదివినప్పుడు, లేదంటే ఒక ఎపిసోడ్ విన్నప్పుడు, లేదంటే ఒక లెక్చర్ విన్నప్పుడు ఏమర్థమవుతుంది? ఆ పర్టిక్యులర్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ లెక్చర్ ఇస్తున్నాడు అనుకుందాం. ఒక సక్సెస్ అయిన పర్సన్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఒక బిజినెస్ మ్యాన్ ఆర్ ఒక టెక్ లీడ్, ఎవరో ఒకరు ఒక లెక్చర్ ఇస్తుంటే వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారనేది చెప్తారు. సో, నేను ఇలా చేస్తే ఇలా జరిగింది, ఇలా జరిగినప్పుడు ఇది పాటిస్తే ఇలా చేయడం వల్ల నేను సక్సెస్ అయ్యానని చెప్తుంటారు. సో, అదే స్టెప్స్ నువ్వు ఫాలో అయితే సక్సెస్ అవుతావా? అవుతావా అంటే అది గ్యారంటీగా చెప్పలేం. ఎందుకంటే ఆ ఫార్ములా నీ పైన పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. అదే ఫార్ములా నువ్వు ఫాలో అవ్వడం వల్ల సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అలాగని చెప్పిన పర్సన్‌ది తప్పు కాదు. అంటే ఆ స్టెప్స్ నీకు వర్కౌట్ అవ్వకపోవడం వల్ల చెప్పిన పర్సన్ తప్పు చెప్పాడని కాదు. ఆ పర్సన్‌కే అది వర్కౌట్ అయింది. సో, ఈ విధంగా ఒక 10 మంది సక్సెస్ అయిన పీపుల్‌ని తీసుకుంటే 10 మంది 10 రకాలుగా చెప్తారు. ఎందుకంటే ఒకళ్ళేమంటారంటే, నేను ఉదయాన్నే 5కి లేవగానే నేను 5కి లేసి నా పని నేను చేసుకోవడం వల్ల సక్సెస్ అయ్యాను అంటారు. కొందరేమంటారు, నేను నైట్ వర్క్ చేయడం వల్ల సక్సెస్ అయ్యాను అంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు మ్యూజిక్ డైరెక్షన్ తీసుకోండి, ఏఆర్ రెహమాన్ ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్‌ని తీసుకుంటే వాళ్ళు నైట్ టైం ఎక్కువ వర్క్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేని ఎన్విరాన్మెంట్ కావాలి. అలాంటప్పుడు వాళ్ళు ఏదో అచీవ్ చేయగలుగుతున్నారు. అంటే డిస్టర్బెన్స్ లేని ఎన్విరాన్మెంట్‌లో వాళ్ళొక కొత్త మ్యూజిక్‌ని కంపోజ్ చేయగలుగుతున్నారు. అంటే వాళ్ళకి సూటబుల్ టైం నైట్. కొందరు బిజినెస్ మ్యాన్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ 3కి, 4కి లేస్తారు. లేచి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఆ డేని. సో, వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది. అంతేగాని సేమ్ ఒకటే ఫార్ములా అందరికీ వర్క్ అవ్వాలని రూల్ లేదు. అలాంటప్పుడు నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీ ప్లాన్ ఏంటి? అయితే నిన్ను నువ్వు ఎలా డీకోడ్ చేసుకోవాలనేది సింపుల్‌గా 5 స్టెప్స్‌లో చెప్పడానికి ట్రై చేస్తాను. అందులో ఫస్ట్‌ది ఏంటంటే ప్లాన్. సో, నువ్వేం చేయాలనుకుంటున్నావో దాన్ని ప్లాన్ చేసుకో. అంటే ఇప్పుడు ఒక హ్యూజ్ టాస్క్ ఉంది. ఒక పెద్ద టాస్క్ ఉంది. దాన్ని చిన్న పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని ప్లాన్ చేసుకో ప్రాపర్‌గా. ఏది ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఏ టైంలో మొదలుపెట్టాలి? ఎంత టైం చేయాలి? ఇలా కొంతవరకు ప్లాన్ చేసుకో ఆ టాస్క్‌ని. ప్లాన్ చేసుకున్న తర్వాత రెండో స్టెప్ ట్రై చేయి. ట్రై చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా నువ్వేదో స్టార్ట్ చేసినప్పుడు ట్రై చేయి. అంటే ఒక 1 వీక్ చేయి, వర్కౌట్ చేయి దానిపైన. లేదా 2 వీక్స్ వర్కౌట్ చేయి. 1 వీక్ అనుకుంటే 1 వీక్ తర్వాత, లేదా నువ్వు 2 వీక్స్ అనుకుంటే 2 వీక్స్ తర్వాత ఏం చేస్తావంటే ఈ 2 వీక్స్‌లో ఏం జరిగిందో ఎవాల్యూట్ చేసుకో. ఇదే థర్డ్ స్టెప్.
ఎవాల్యూట్ చేసుకో. అంటే అది ఎంతవరకు వర్కౌట్ అయింది, ఈ 2 వీక్స్లో నేను దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలిగాను, ఎలా సాధించగలిగాను. సో ఇలా ఎవాల్యూట్ చేసుకో, వచ్చిన రిజల్ట్స్ని కంపేర్ చేసుకో. సో ఈ ఫార్ములా మనకు వర్కౌట్ అవుతుందా లేదా. సో అయితే ఒక విధంగా, లేకపోతే ఇంకో విధంగా నువ్వు అప్డేట్ అవ్వాలి. సో ఈ 4th స్టెప్ ఏంటంటే అప్డేట్ అవ్వాలి. ఎందుకంటే ఈ 2 వీక్స్లో ఒక ఫార్ములా పాటించుంటావు, ఆ ఫార్ములా నీకు వర్కౌట్ అవ్వలేదనుకోండి, దానికి అనుగుణంగా నెక్స్ట్ ఏంటి అనేది నువ్వు అప్డేట్ చేసుకోవాలి. యాజ్ యూజువల్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్లో నువ్వు ఒక కొన్ని యాప్స్ వేసి ఉంటావు, ఆ యాప్ అప్డేటెడ్ వర్షన్ రాగానే అప్డేట్ చేసుకో అని మెసేజ్ పెడుతుంది కదా. సో అదే విధంగా నువ్వు ఈ 2 వీక్స్ చేసిన వర్కౌట్కి ఎవాల్యూట్ చేసుకున్న తర్వాత, అది వర్కౌట్ అవుతుందా లేదా అని ఎవాల్యూట్ చేసుకున్న తర్వాత అప్డేట్ చేసుకోవాల్సిన బాధ్యత నీదే. సో అప్డేట్ చేసుకున్న తర్వాత, అంటే అది వర్కౌట్ అయితే నెక్స్ట్ ఏం చేయాలి, వర్కౌట్ కాకపోతే నెక్స్ట్ ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత రిపీట్. 5th స్టెప్ ఏంటంటే రిపీట్ అంటే ఏంటంటే సేమ్ ఇదే స్టెప్స్ని, ఈ 1 to 4 స్టెప్స్ని రిపీట్ చేయి. అంటే మళ్ళీ ప్లాన్ చేసుకో, మళ్ళీ ట్రై చేయి కొన్ని వారాలు, మళ్ళీ ఎవాల్యూట్ చేసుకో, మళ్ళీ అప్డేట్ చేసుకో. సో ఈ విధంగా నీకు నువ్వు ప్రయత్నించినప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక సక్సెస్ ఫార్ములా నీకు వర్కౌట్ అవుతుంది. అంటే అందరూ ఫాలో అయినట్టు కాకుండా నీకు ఏ ఫార్ములా అయితే వర్కౌట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి వర్కౌట్ చేయగలుగుతున్నావు అనుకో. సో ఎర్లీ మార్నింగ్ టైం నీకు సూటబుల్ టైం. లేదా కొన్ని 2 వీక్స్ నైట్ ట్రై చేయి. సో నైట్ నీకు ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చింది అనుకో, సో నైట్ అనేది నీకు ప్రొడక్టివ్ టైం, సో నీకు సూటబుల్ టైం. సో ఈ విధంగా టైంని, లేదా అలాగే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావు, సో నువ్వు ఎర్లీ మార్నింగ్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ వస్తుందా, లేదా మిడ్ డేలో చేయడం వల్ల ప్రొడక్టివిటీ వస్తుందా, లేదా నైట్ టైం వర్క్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ వస్తుందా. సో ఇలా 1 వారం 2 వారాలు ట్రై చేసి తెలుసుకున్న తర్వాత నీకు ఏ టైం వర్కౌట్ అవుతుంది, నీకు ఎలాంటి ప్రాజెక్ట్స్ వర్కౌట్ అవుతున్నాయి, నువ్వు ఎలాంటి లెసన్స్ని నేర్చుకోగలుగుతున్నావు. సో ఇలా నీకు ఏది సూట్ అవుతుందో దాన్ని నువ్వు నేర్చుకోవడమే ఈ డీకోడింగ్ యువర్ సెల్ఫ్. సో నిన్ను నువ్వు డీకోడ్ చేసుకున్నావు అనుకో, నీకు ఏ ఫార్ములా సూట్ అవుతుందో నీకు తెలిసిపోద్ది. సో ఆ ఫార్ములాని నువ్వు లైఫ్లో కనుక అప్లై చేస్తే నువ్వు ఏదనుకుంటున్నావు అది ఈజీగా సాధించవచ్చు. ఓకే, నేనేం ఫాలో అవ్వాలి అనేది ఎలా తెలుస్తుందంటే, పర్టికులర్గా కొంతమంది సక్సెస్ అయి ఉంటారు, వాళ్ళు ఫాలో అయిన కొన్ని టిప్స్ తీసుకొని కొన్ని టిప్స్ని ఒక ఫేజ్లో, ఇంకొన్ని టిప్స్ని ఇంకొక ఫేజ్లో, ఇంకొన్ని టిప్స్ని ఇంకొక ఫేజ్లో, సో ఇలా ఫేజ్ వైజ్ ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒకటి నీకు సూట్ అవుతుంది, దాన్ని నువ్వు ఫాలో అవ్వు. లేదు ఏది ఫాలో అవ్వాలనిపించట్లేదు, ఇలా 10 మంది 20 మంది 2 3 తీసుకోవడం వల్ల కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే నీకు నువ్వు ఆలోచించుకో, ఒంటరిగా కూర్చొని ఆలోచించుకో. సో ఎలా చేస్తే బాగుంటుంది, ఈ వారం నేను ఏం చేస్తే బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 వీక్స్ స్పాన్ పెట్టుకున్నావు అనుకో, సో ఈ 2 వారాల్లో నేను ఎలా చేయాలి, అదే ఫస్ట్ పేజ్లోకి వస్తుంది కదా ప్లాన్, ఫస్ట్ స్టెప్ ప్లాన్. సో ఆ ప్లానింగ్లోకే వస్తుంది ఇది. సో ప్లాన్ చేసుకొని ప్రాపర్గా చేసుకుంటే నీ ఫార్ములా ఏంటో నీకు తెలుస్తుంది. అయితే ఎందుకు ఇదంతా అంటే, ప్రతి ఫార్ములా ప్రతి ఒక్కరికి సూట్ అవ్వదు. నీ ఓన్ ఫార్ములా నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేస్తే నీ సక్సెస్ నీ చేతిలో ఉన్నట్టే. ఓకే, గుడ్ లక్.